సజీవుడైన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు. దేవుని యొక్క కృప, రక్షణ కృప, కనికరము, పరిశుద్ధాత్మ శక్తి మనకందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. దేవుని యొక్క కృప ద్వారానే మనం అందరము ఇప్పటి వరకు బ్రతికి దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి ఆరోగ్యాన్ని కలిగి మనమందరము కూడుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అంత్య దినములలో అపవాది తన యొక్క రాజ్యమును విస్తరిస్తున్నటువంటి దినములలో మరి ఎక్కువ మార్లు మనము సమాజముగా కూడుట మానక ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయము ప్రార్థన, వాక్య ధ్యానము, స్తుతులు, పరిచర్యలో మనము పాల్గొనడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చేస్తున్నాము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలో, ఈ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని, వెలుగును, నిత్యత్వాన్ని మనకు బయలుపరచునుగాక. దేవుణ్ణి ప్రేమించుట లోకములో అనేక రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, ప్రియుడు ప్రియురాలు మధ్య ఉన్న ప్రేమ, అనేక రకాలైనటువంటి ప్రేమలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ పైన ఉన్నటువంటి ప్రేమ అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ. అయితే క్రొత్త నిబంధన భాషలో మనము దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలంటే దేవుని ప్రేమతోనే దేవుణ్ణి ప్రేమించేదాని స్థాయిలో మనం ఉండాలని క్రొత్త నిబంధన మనల్ని ఆశిస్తున్నది. అంటే కేవలము ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని ప్రేమించిన దానికంటే మించినటువంటిది, రక్త సంబంధుల మధ్య ఉన్న ప్రేమ కంటే మించినటువంటిది. అది ఒక దైవికమైనటువంటి ప్రేమ, దేవుణ్ణి ప్రేమించుట. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దేవుని యొక్క కరుణలో ఉంటే చాలు. హల్లెలూయా. అది చాలా పెద్ద మాట. మనం దాన్ని త్వరలో ధ్యానం చేయబోతున్నాము. ఈరోజు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకొనుట అనగా దాని యొక్క పరిపూర్ణ అర్థాన్ని కొన్ని వాక్యములో మనం చదువుతూ ధ్యానం చేద్దాము. భక్తుడైన శిష్యుడైన యోహాను గారు తన 2వ పత్రికలో 3, 4, 6 వచనాన్ని చదువుకుందాము. యోహాను రాసినటువంటి, భక్తుడైన పరిశుద్ధుడైన యోహాను గారు రాసినటువంటి 2వ పత్రిక 3, 4 వచనాలు నేను చదువుతున్నాను. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి అయిన కుమారుడకు యేసుక్రీస్తు వద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. హల్లెలూయా. ఎప్పుడు తోడగును? దేవుని యొక్క కనికరము, కృప మనకెప్పుడు తోడుగా ఉంటాయి అంటే సత్య ప్రేమలు మన యందు ఉండగా. ఇదిగో మనకందరికి తెలిసినటువంటి వాక్యము మత్తయి సువార్తలో 22వ అధ్యాయములో దాన్ని మనం చూడబోతున్నాము. 36వ వచనము నుండి, దేవుణ్ణి ప్రేమించుట
మనుషుని ప్రేమించుట, తోటి వారిని ప్రేమించుట, ఇది ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనటువంటిది. సత్య ప్రేమలు మన యందుండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును. ఇది కూడా ఒక షరతుతో ఉన్నటువంటిది. దేవుని కృప, కనికరము, సమాధానము. హల్లెలూయా. ఈ సమాధానం అనేటువంటిది కూడా చాలా పెద్ద మాట. నేను దేవునితో సమాధానంగా ఉన్నాను అనేదానికి రుజువు ఏంటంటే, మనం ఎప్పుడంటే అప్పుడు దేవునితో మనము మాట్లాడడానికి, ఏ సందర్భంలోనైనా ఆ దేవునిని ముందుకు తీసుకొని రావడానికి. ఒక్కొక్కసారి కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గురించి చెప్తే, ఇది బైబిల్కి ఏం సంబంధం, బైబిల్కి చదువుకి ఏం సంబంధం, బైబిల్కి ఉద్యోగానికి ఏం సంబంధం, బైబిల్కి సంబంధాల మధ్య ఉన్న వాటితో సంబంధం ఏమిటి? అందుకనే మనము చాలా విషయాలలో బైబిల్ని, లేకపోతే దేవుణ్ణి కొన్ని విషయాల్లో తీసుకొని రాము. ఇవి మానవ సంబంధాలు అని బైబిల్ని దూరం పెట్టే కొన్ని సందర్భాలలో ఉంటాయి. కానీ అది వాక్యానుసారంగా సరైనటువంటి విషయము కాదు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొని వారి ఎడల దేవుని యొక్క కృప, కనికరము, సమాధానము మనకు తోడై ఉంటుంది. ప్రేమను మనం అనేక రీతులుగా వ్యక్తపరచవచ్చును. దానిలో ఒకటేంటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించుటయే దేవుణ్ణి ప్రేమించుట. అదే విషయాన్ని మనకు 6వ వచనంలో, 2వ యోహాను పత్రిక 6వ వచనము, మనం ఆయన ఆజ్ఞ ప్రకారము నడుచుటయే ప్రేమ, మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనున్నదియే ఆ ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలను ప్రకారము నడుచుకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. అందుకనే మనం ఒక్కొక్క ఆజ్ఞను వింటున్నప్పుడు ఆ ఆజ్ఞను ప్రకారం మనం నడుచుకొనుటయే ప్రేమ. ఇక మనము ఆ ప్రేమను, ఆజ్ఞలను నడుచుకొనుటయును వేరు చేయలేము. దేవునికి ఇష్ట ప్రకారముగా నడుచుటయే ఆయనను ప్రేమించుట. సాధారణంగా మనము ఈ భక్తి కార్యక్రమాలు ప్రేమకు గుర్తుగా మనం చేస్తూ ఉంటాం. అది కరెక్ట్. అది కూడా ఒక కోణములో మనము ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వారికి సంబంధించినటువంటి విషయాలను మనం చేయడానికి ఇష్టపడుతుంటాం. దేవునికి ఏది ఇష్టము? ఆయనను స్తుతించుట ఇష్టము. కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఆయనను స్తుతిస్తాము పాటల ద్వారా. ఇంకా దేవునికి ఏది ఇష్టము? దివారాత్రములు మనం వాక్యాన్ని ధ్యానించుట దేవునికి ఇష్టము. కాబట్టి ఆయనకు ఇష్టమైనటువంటిది చేయుటయే మనం దేవుణ్ణి ప్రేమించుట. కనుక ఆజ్ఞలను మనము పాటించుట ద్వారా ఆయన కృప, కనికరము, సమాధానము మనకు తోడైయుండును. దేవునికి వందనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఈ మాట మనము చదువుకొని ఉన్నాము. ఇప్పుడు మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 36వ వచనము. ఇది అందరికీ తెలిసినటువంటి మాట, అద్భుతమైనటువంటి మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనము.
36 బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ధర్మశాస్త్రము ప్రవక్తల బోధలకు ఆధారమైనటువంటి ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ, ముఖ్యమైనటువంటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించుట. దాన్ని క్వాలిఫై చేస్తున్నాడు. దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలి? పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో. నీ పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనను అనునదియే. అంటే ఒక్కొక్కసారి యేసుక్రీస్తు చెప్పినట్లు ఆ 15వ అధ్యాయము 7వ వచనంలోనే ఇదే మత్తయి సువార్తలో, అంటే ఒకవేళ ఆ విధంగా ఉంటే మనం ఆ విధంగా దేవుణ్ణి ప్రేమించకూడదు, ప్రేమించలేము. 15వ అధ్యాయము 7వ వచనము 7 నుంచి, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించచ్చు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ప్రేమించుచున్నారు, ఆరాధించుచున్నారు. అయితే ఇక్కడ మనస్సు పనిచేస్తుంది, కానీ హృదయం పనిచేయడం లేదు. మనస్సు ఏం పనిచేస్తుంది? ఒక పుస్తకంలో ఒక పాట ఉంటది. ఈ పాట మనకు కనబడుతుంది. ఆ పాట ఎట్లా పాడాలో మనకు తెలుసు అన్నటువంటి ఈ మాటలన్నీ బుద్ధికి సంబంధించినటువంటివి, మనస్సుకు సంబంధించినటువంటివి. ఎక్కడ ఆ పాటలు ఆగాలి, ఎక్కడ ఎటువంటి రాగం పాడాలి, ఇవన్నీ మనస్సుకు సంబంధించినటువంటివి. ఈ వ్యక్తి మనస్సుతో బోధిస్తున్నాడు, మనస్సుతో పాడుతున్నాడు, మనస్సుతో ప్రార్థన చేస్తున్నాడు. ఇంతకుముందు కూడా మనము ప్రార్థన చేస్తాం కదా, ఏంది, కొంతమందికి బాగలేదు, పెరాలసిస్ వచ్చింది అంటే వాళ్ళ స్థితి మనకు మనస్సుకు తెలుసు. అయితే హృదయం అంటే మరి దానికి ఈ మనస్సుకు ఉన్న తేడా ఏమిటి? హృదయము, దానిలో జీవం ఉంటుంది. హృదయములో జీవం ఉంటుంది. హృదయములో మనము కనెక్ట్ అవుతాము. ఇప్పుడు ఈ పాట పాడేటప్పుడు ఏదైనా ఒక పాట, లేదా నేనే బోధిస్తున్నాను, ఈ బోధిస్తున్నప్పుడు నాకు తెలుసు నేను ఏ వాక్యాలు బోధించాలి. మరి నా హృదయానికి ఎట్లా అంటే నా జీవితం కనపడుతుండాలి. నేను వాక్యం బోధిస్తున్నప్పుడు, నీవు ఆ పాట పాడుతున్నప్పుడు నీ జీవితము వాటిలో కనబడుతుంటే అది మన యొక్క హృదయము. అది మన యొక్క హృదయం, అది ఒక మన నిజ స్థితి. కనుక పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో అంటే ఈ యొక్క మనస్సును, ఈ యొక్క హృదయాన్ని కంట్రోల్ చేసినటువంటిది దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ. దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ అది దైవికమైనటువంటి ఆత్మతో కనెక్ట్ కాగలదు. అక్కడ నుండి మనకు డైరెక్షన్స్ వస్తాయి. మన మనస్సుకు, మన హృదయానికి ఆత్మ ద్వారా మనకు ఆజ్ఞలు వస్తాయి.
ఇప్పుడు ఏదైనా కింద పడింది అనుకోండి, మనకు వెంటనే వినపడుతుంది. ఎట్లా వినపడిందంటే ఈ మెదడులో ఒక సిస్టమ్ ఉంది మనస్సులో. ఈ సిస్టంలో ఆ శబ్దము మళ్ళా మనకు అందుతుంది. ఈ మైండ్ ఆ విధంగా పనిచేసి మైండ్ వెంటనే హృదయానికి కనెక్ట్ అయ్యి ఆ హృదయంలో ఒక ఫీలింగ్, అరే కింద పడిపోయింది అనే ఫీలింగ్ మనకు డైరెక్షన్ చేస్తుంది. వెంటనే ఆ డైరెక్షన్ మళ్ళా మనసుకు వెళ్ళి ఆ మనసు మన చెయ్యికి ఆజ్ఞ ఇస్తే మనం వెళ్ళి ఆ చేయితోటి ఆ వస్తువును తీస్తాం. ఇది రిలేషన్షిప్ బిట్వీన్ ఆ మనసుకు ఆ హృదయానికి. అయితే ఆత్మ ఎప్పుడైతే వస్తుందో, అంటే ఈ ఆత్మ దైవికమైనటువంటి ఆత్మ కాబట్టి ఇప్పుడు ఈ రెండిటిని డైరెక్షన్ చేస్తుంది ఆత్మదేవి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ పడినటువంటి వస్తువు ఎవరిది, ఎంత నష్టం వచ్చింది, దీని ద్వారా అంటే నేను ఒక ఎగ్జాంపులే చెప్పాను కానీ ప్రతి దాన్ని కూడా దైవికమైనటువంటి దృష్టితో చూడడం. కనుక పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా. వెంటనే అదే 36వ వచనములో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో, పొరుగు వారిని కూడా ప్రేమించుట. 22వ అధ్యాయము 37. అందుకని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడిన ప్రభును ప్రేమింపవలనను అనున్నదియే ఇది ముఖ్యమైనది, మొదటిదియు నైన ఆజ్ఞ. 39. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇప్పుడు మొత్తానికి మన అంశం ఏమిటంటే దేవుని యొక్క కనికరము, కృప, సమాధానం నాకు కావాలి. అయితే నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఆ ఆజ్ఞలలో పాటించడంలో ఈ రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుట. ఇది సాధ్యమేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది సాధ్యమేనా? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుట. దీంట్లో ఒక 3 స్థాయిలు మనకు కనపడతాయి. మన పొరుగువారు అన్నదానికి నిర్వచనము ఇవ్వబడింది. దానికి ఒక పెద్ద ఉపమానమే చెప్పాడు యేసుక్రీస్తు. ఎవరు నా పొరుగువారు అంటే మంచి సమరయుని ఉపమానము చెప్పి, ఎవరు ఆపదలో, ఎవరు కష్టములో, ఎవరు నీ ఎదుటికి వచ్చినప్పుడు వారు ఒక అవసరతలో ఉంటారో వారు పొరుగువారు. వారు క్రైస్తవులైనా కావచ్చు, క్రైస్తవేతరులైనా కావచ్చు. ఇప్పుడు వారిని ప్రేమించుట అది ఒక ఆజ్ఞ. చూడండి, మనలో ఏదైనా ఒక ఆజ్ఞ మనలో జరగాలంటే, అంటే మనము వాక్యాన్ని పాటించాలంటే, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలంటే, ఆజ్ఞలను మనం అనుసరించాలంటే, మనకు కావలసినటువంటిది యేసుక్రీస్తు యొక్క ఆత్మ, అనగా యేసుక్రీస్తు నాలో ఉండాలి అని మనం కోరుకొనుట. ఆయన బోధించాడు, తన జీవితంలో ఆయన అది చూపించాడు. అయితే ఈ 3 స్థాయిలు, పొరుగు వారిని ప్రేమించుటలో 3 స్థాయిలు ఏంటంటే, ఒకటేంటంటే ఒకరికి మనము పొరుగువారు ఇబ్బందులో ఉన్నారు, వారికి సహాయం చేసినప్పుడు మనలో ఏమి కూడా అంటే మన దాంట్లో లేనిది తీసుకొని మనం ఏం పెట్టరు కొంతమంది. అంటే మన దగ్గర ఒక 100 రూపాయలు ఉంటుంది అనుకోండి, ₹1 ఇచ్చినాం అనుకోండి, మనకేం అనపడదు. ఇది ఒక స్థాయి. సమృద్ధిలో కొంత తీసుకొని ఇవ్వడం ద్వారా ఏదో సరే సహాయం చేసినట్టు.
ఇది ఒక స్థాయి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటలో మనము మన స్థితి ఒకసారి మనం పరిశీలించుకుంటున్నాము. సమృద్ధిలో కొంత తీసి వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనకు అంత కష్టం అనపడదు. అదొక స్థాయి. రెండవ స్థాయి ఏంటంటే, ₹100 మన దగ్గర ఉంటే ₹50 వాళ్ళకిస్తే ఇది కొంచెం మన మీద ప్రభావం చూపిస్తది. ఇది మన మీద కొంచెం ప్రభావం చూపిస్తది. ఆ మొదటి స్థాయికి, రెండవ స్థాయికి. మూడవ స్థాయి ఏంటంటే, నీ దగ్గర ఉన్నదంతా ₹100 వాళ్ళకి ఇవ్వడం. ఇక్కడ మనకొక నష్టం జరుగుతుంది. రెండవ స్థాయిలో కొంచెం మనదంతా మనమేం ఇవ్వలేదు. మూడవ స్థాయిలో మన కాడ ఉన్నదంతా వాళ్ళకివ్వడం. అసలు ఇవి సాధ్యమేనా? సాధ్యం కాదు. ఎందుకంటే మన పొరుగువారు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఎన్ని అవసరతల్లో ఉంటారు? మరి వాళ్ళకు ఎట్లా నేను సహాయం చేసేది? దాంట్లో ఇంకొక విషయము, అసలు అవతల వాళ్ళు నిజముగా అవసరతలో ఉన్నారా? లేకపోతే జెన్యూన్ కేసేనా వాళ్ళు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట అన్నటువంటి దానిలో నా విషయం, నన్ను నేను చూసుకుంటున్నా. నిన్ను నువ్వు చూసుకోవాలి. అసలు ఈ యొక్క ఆజ్ఞ ఎట్లా అసలు సాధ్యమా? నాకైతే ఒక మంచి షర్ట్ కొనుక్కోవాలని నాకు ఇష్టం. ఒక బ్రాండ్ లేకపోతే ఒక ఆ ప్రైస్‌లో నేను కొనుక్కోవాలని చాలా ఇష్టం. నా పొరుగు వానికి కూడా షర్ట్ లేదు. అయితే నేను ఇవ్వాలనుకున్నా ఒక షర్ట్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడానికి ఇదే బ్రాండ్ తీసుకురావాలి. ఏదో ఒక షర్ట్ ఇద్దాంలే. మరప్పుడు ఇది ఆజ్ఞ ఏమైతది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. పరిశుద్ధాత్మ దేవుడు మనలని సర్వసత్యములోనికి నడిపించి యొక్క వాక్యములో ఉన్నటువంటి వెలుగును జీవాన్ని మనలో ప్రవహింపచేయునుగాక. ఫస్ట్ అంటే దాంట్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు మెల్లగా నేర్పిస్తూ ఆ స్థాయిలోనికి తీసుకుని వెళ్ళాలని మనం ఫస్ట్ కోరుకుందాము. ఫస్ట్ అయితే కోరుకుందాం. ఇప్పుడైతే సాధ్యం నా విషయంలో అయితే నేను అది చేయలేను. చేయడం లేదు. నేనైతే మంచి భోజనం చేయాలనుకుంటా. మరి అదే భోజనము ఆ కష్టంలో ఉన్నటువంటి వారికి నేను పెట్టిస్తానా? పెట్టగలనా? అయితే మనం ఒక విషయంలో సంతృప్తి చెందుతాం. అసలు వాళ్ళకి షర్ట్ లేదు కదా సార్. ఏదో ఒక షర్ట్ ఇవ్వండి ఫస్ట్ అయితే. ఏదో ఒక వాళ్ళకి ఇప్పుడు భోజనం లేదు. ఏదో ఒక భోజనం పెట్టండి. నువ్వు తినే భోజనమే పెట్టనవసరం లేదు. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే. మనం తినే భోజనం వాళ్ళకెట్లా పెడతాము? అది రెండవ స్థాయి. మూడవ స్థాయి ఉంది. ఏం తెలుసా? నువ్వు తినే భోజనం నువ్వు తినకుండా వాళ్ళకి పెట్టాడు. నువ్వు తినే భోజనము నువ్వు తినకుండా వాళ్ళకు పెట్టడం అది మూడవ స్థాయి. ఇవన్నీ నేను అనుకుంటున్నాను. ఆ అవకాశం వస్తది. ఆ అవకాశం వస్తది. ఆ సందర్భం వస్తది. ఆ సందర్భంలో మనము ఈ విధముగా ప్రతిస్పందించాలని ప్రభు కోరుచున్నాడు. ఇది సాధ్యమేనంటే సాధ్యమే. ఎందుకంటే అది మన శరీర సంబంధాలలో, మానవ సంబంధాలలో తల్లి, బిడ్డ చూసుకుంటే
తల్లి తన కడుపును కట్టుకొని మార్చుకొని బిడ్డ మంచిగా తినాలి అని కోరుకుంటుంది కదా. కుమారుడు కుమార్తె తినాలని కోరుకుంటుంది కదా. నాకు లేకపోయినా కానీ నా కుమారుడు నా కుమార్తె వాళ్ళకుంటే చాలు అని ఆ మనసు అయితే ఉంది కదా. మానవ సంబంధాలలో ఆ మనసు ఉంది. అయితే అది ఒక రక్త సంబంధాలకు పరిమితమైంది. దాన్ని యేసుక్రీస్తు ఎక్స్టెండ్ చేస్తున్నాడు. సరే, ఇప్పుడు దాన్ని పొరుగు వారికి తీసుకుని వెళ్ళండి. అందరిని మనమేమి ప్రేమించలేము, సాధ్యము కాదు. ఎక్కడికక్కడ అవసరతలను బట్టి మనము ఆ పొరుగు వారిని ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట, దేవుని ఆజ్ఞలను మనము గైకొనుట. ఎప్పుడైనా ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఈ విధంగా ప్రతిస్పందించాలి. దేవుడి యొక్క అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఈ విధంగా ప్రతిస్పందించాలి. దేవుణ్ణి ప్రేమించుట, దేవుని ఆజ్ఞలను గైకొనుట, పొరుగు వారిని ప్రేమించుట. పొరుగు వారిని ప్రేమించుటలో ఇంకొక మెట్టు ఎక్కాలని దేవుడు కోరుతాడు. దూరం నుండి, అది యాకోబు పత్రికలో కూడా మీరు ఒకరికి చలి పెడుతుందంటే సరే దుప్పటి కప్పుకో అని నోటి మాటతో చెప్పడం వేరే, నువ్వు వెళ్ళి దుప్పటి ఇచ్చి దుప్పటి లేకపోతే దుప్పటి అరే చలి పెడుతుంది మరి ఎట్లా వాళ్ళకు అని ఆలోచించడము, అది పొరుగు వారిని ప్రేమించు. చాలా కాలం కిందట నేను ఒకటి వీడియో చూశాను. మీరు కూడా అది చూడడం నేను అది ప్రోత్సహిస్తాను. ఒకవేళ మీకు అది పరిచయం లేకపోతే UCVC అని యూట్యూబ్లో కొట్టండి. వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోస్ వస్తాయి. వాటి ద్వారా నేను ఎంతగానో బలపడ్డాను ఆత్మీయంగా. ఒక సంఘంలో పాస్టర్ గారు ఈ క్రిస్మస్ టైంలో యవనస్తులను పిలిచి, ఇప్పుడు మనకు పండగ వస్తుంది కాబట్టి మనకు వైట్ వాష్ చేయాలి, సున్నం కొట్టాలి, లేకపోతే పెయింట్ వేయాలి, ఇదిగో పైసలు ఇస్తున్నానని పాస్టర్ గారు యవనస్తులకు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. పండగ వచ్చింది కానీ ఇంకా పెయింట్ వేయలేదు. ఆ దగ్గరలో 2-3 రోజుల్లో పండుగ ఉంది, మీరు ఎప్పుడు వేస్తారు మీరు అని పిలిచి ఆయన గట్టిగా అరుస్తున్నాడు. పాస్టర్ గారు, నేను డబ్బులు ఇచ్చినా అసలు మన చర్చికి పెయింట్ వేయాలి అని పిలిచి అరుస్తుంటే దాంట్లో ఉన్నటువంటి ఒక యవనస్తుడు అంటాడు, పాస్టర్ గారు మనము మన చర్చికి పెయింట్ వేసినప్పుడు ఆ పెయింట్ మినిమము 10 to 15 years ఉంటుంది. ఆ క్వాలిటీని బట్టి అది 10-15 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు అవసరం లేదు మన చర్చికి. అయితే మన చర్చి పక్కనే ఉన్నటువంటి, మన చర్చికి వస్తున్నటువంటి విశ్వాసి యొక్క గృహము నల్లగా మసిబట్టిపోయింది, నువ్వు ఇచ్చిన డబ్బులతో వాళ్ళ ఇంటికి పెయింట్ వేసినామని చెప్పిండండి. నువ్వు ఇచ్చినటువంటి డబ్బులతో వాళ్ళ ఇంటికి పెయింట్ వేసినాను. ఒక చర్చిలో నేను విన్నాను, క్రిస్మస్ తర్వాత అనౌన్స్మెంట్ కాదు, రిపోర్టులో గత క్రిస్మస్ సమయంలో మనకు కేకులకు అయినటువంటి ఖర్చు 70,000. అంత అవుతాయా సార్? కేకులు అవుతాయి. యూత్ క్రిస్మస్ కేకు, చిల్డ్రన్ క్రిస్మస్ కేకు, ఉమెన్స్ క్రిస్మస్ కేకు, మెన్స్ క్రిస్మస్ కేకు, యునైటెడ్ క్రిస్మస్ కేకు, ప్రీ క్రిస్మస్ కేకు, మినీ క్రిస్మస్ కేకు, టీచర్స్ క్రిస్మస్ కేకు, డాక్టర్స్ క్రిస్మస్ కేకు. నేను ఇవి కొన్ని ఇప్పటికే చెప్పినాను కానీ ఇంకొక 10 చెప్పగలుగుతాను. నేను ఉన్నాయే చెప్తున్నా, నేను ఊహించి చెప్పడం లేదు. కేక్ అంటే ఒక కేజీ చేస్తారా?
ఒక కేజీ హాఫ్ కేజీ తెస్తారా? అందరికి సరిపోవాలి. ఇంకోటి ఉమెన్స్ క్రిస్మస్ అంటే ఉమెన్ వస్తారా? అందరికి. చిల్డ్రన్ క్రిస్మస్ అంటే చిల్డ్రనే వస్తారా? అందరికి. అంటే మనం ఎక్కడ ప్రారంభించి ఎక్కడికి పోతున్నాం చూడండి. నేనేమంటున్నానంటే ఈ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మనకు ఈ బుర్ర ఎందుకు తట్టలేదు? సరే, అందరు కలిసి మనము 25వ తారీఖు ఒక్కసారి పెద్ద కేకు కట్ చేసినాం అనుకో, ఒక 50,000 మిగులుతాయి కదా. 50,000 ఇంకెంత? మన చర్చిలో ఎవరైనా అవసరతలు ఉన్నారా? పొరుగువారు అంటారు కదా, పొరుగువారు. ఏదైనా అవసరతలు, అరే వాళ్ళకి ఇది పెడితే ఎట్లుంటది? క్రిస్మస్ టైంలో వైర్ వారికి సంఘం తరపున చీరలు, మగవాళ్ళకు సూట్లు. ఇన్ని వందల మందిలో ఎవరికైనా బుర్ర తట్టిందా? ఈ డబ్బుతో మన సంఘంలో ఉన్న పొరుగు వారికి ఏదైనా చేయొచ్చా? సూట్లు లేకుండా పాడద్దన్నాడా ఏసాయ? నీకుంటే వేసుకో, నీకుంటే వేసుకో, ఎన్ని చీరలన్నా కట్టుకో. సంఘము డబ్బు అపోస్తుల కార్యము 4వ అధ్యాయము ప్రకారం మన సంఘంలో ఎవరు కూడా అవసరతలో ఉండద్దు. అది పాయింట్. అక్కడ నుంచి అక్కడ స్టార్ట్ కావాలి మన సంఘం డబ్బును ఉపయోగించటంలో. అక్కడ స్టార్ట్ కావాలి. ఈ డెకరేషన్కి ఎంత అయింది తెలుసా? ఈయననేమో పొరుగువాడు అన్నం లేక పిల్లలకు ఫీజు కట్టలేక వస్తున్నాడు. ఈయనేమో పెద్ద రంగులు. ఏసాయి దీన్ని రెండు చూస్తాడు, ఈయన్ని చూస్తున్నాడు. ఈ రంగులు ఫుల్ డెకరేషన్ ఉంది. ఇక్కడేమో అదే చర్చకు వస్తున్నటువంటి విశ్వాస జీవితం బాగలేదు. యేసు క్రీస్తు ఈయన. మనకున్న ఇబ్బంది ఏంటంటే మనకు అనిపించినా మనం చేయలేని పరిస్థితి ఉంటుంది. మనకు అనిపించినా మనకు చేయలేని పరిస్థితి ఉంటుంది. అవును సార్, మీరు చెప్పేది కరెక్టే ఉన్నట్టుందే. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలి చెప్పండి అంటే, నువ్వు అటువంటి దాని దగ్గర ఉండకు. నువ్వు నిర్ణయం తీసుకునే స్థాయిలో ఉంటే అటువంటివి తీసుకోకు. అటువంటి దాంట్లో నీవు గాని, నీ భర్త గాని, నీ భార్య గాని, నీ పిల్లలు గాని ఇన్వాల్వ్ అవుతుంటే ఇన్వాల్వ్ చెయ్యకు. అరే అది సంఘం డబ్బురా. పేద ప్రజలు ఇండ్లలో అంట్లు దోమి పనులు చేసి పని మనుషులు వేసిన డబ్బుతో నువ్వు చీర కొనుక్కుంటావా? పని మనుషులు ఇళ్లలో పని చేసి ఒక ఇంటికి పోతే క్రైస్తవురాలు ఒక్కటే రూమ్, ఆ రూమ్ అనరు దాన్ని. మన ఇళ్లలో బాత్రూమ్లు ఎంత ఉంటాయో అట్లా ఉంటుంది. తల్లి కుమార్ ఆమె ఇళ్లలో పనిచేస్తుంది. రెంట్ 1,500. మా చర్చ్ పెద్ద చర్చ్, పెద్ద పెద్ద చర్చ్. ఆమె మాత్రం 3-4 ఇళ్లలో పనులు చేసుకోవాలి, దానికి కిరాయి కట్టుకోవాలి, కుమార్ని చదివించాలి. క్రిస్మస్ టైంలో అదే ఇంటికి క్యారల్స్ పోతాము, ఆమె ఇచ్చిన డబ్బులు తీసుకుంటాం.
ఇళ్ళల్లో పనిచేసే మనిషి దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడ కేక్ కట్ చేస్తారు. పొరుగు వారిని ప్రేమించు. అది ఒక్కొక్కటి చెప్పేది కాదు, ఒక్కొక్కటి ఇది ఇన్సిడెంట్ అది ఇన్సిడెంట్ చెప్పేది కాదు. క్రీస్తును మనము హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాము, అంగీకరిద్దాము. మనలో క్రీస్తు ఉన్న స్థాయిని బట్టి మనం ప్రతిస్పందిస్తాం. అన్ని జీరో ఏం కాదు, మనం అన్ని జీరో ఏం కాదు. కొన్ని మంచి పనులు చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. పొరుగు వారికి సాయం చేస్తారు, ఎవరికైనా బాగలేకపోతే డబ్బులు ఇస్తారు. మనం ఏంటంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కాలన్నటువంటిదే సందేశం. పొరుగువారిని ప్రేమిస్తాం, అట్లని మనం అంతగా మనం పరిపూర్ణంగా కూడా లేము. కాబట్టి పరిపూర్ణతలోనికి రావాలన్నదే సందేశం. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారమైనటువంటి జీవితం మనకందరికి ఇచ్చునుగా. పరిశుద్ధాత్మ దేవ, ఈ మాటలు మా జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సమాధానం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.